విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదట. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలపైన, ఈ అవినీతిపైన నిజంగానే చర్యలు తీసుకోవాలంటే ఇక డిపార్ట్మెంట్లు ఎవడ మిగలట. మొత్తం ఇరిగేషన్ శాఖ ఖాళీ అయిపోద్ది. అంటే తలా పాపం తిలా పిరికడని అందరికి ఉందట. ఈ కింద ఏఈ స్థాయి నుంచి మన మామూలుగా వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఈఎన్సీ వరకు ప్రతి ఆఫీసర్కి దాంట్లో పాలుందట. దీని అంతటికి కారణం ప్రజాప్రతినిధుల, అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రుల, లేదంటే అధికారులు. అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులే ఉంటారు, కానీ వాళ్ళకి ఏం మట్టి అంటకుండా చూసుకుంటారు. ఇది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఇదే కథ జరిగింది. నీటిపారుదల శాఖలో సగానికి పైగా ఆ ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళే 100 ఏళ్ల కిందట కట్టినవి నిక్షేపంగా ఉన్నాయి. 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టడం, కూలడం మన కళ్ళ ముందే చూశాం. తప్పిదం ప్రజాప్రతినిధులదా, ఈఎన్సీ ఇతర ఇంజనీర్లదా? ఎలాంటి తప్పు చేయకూడదో చెప్పే ప్రత్యక్ష సాక్షి కాళేశ్వరం. 1.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ రాష్ట్రం మనది, అంతా కలిసికట్టుగా నిర్మించుకుందాం. కొత్త ఇంజనీర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఫైర్వేల్ చేస్తే అడవిలో పోస్టింగ్ ఇస్తామని హెచ్చరిక. 687 మంది ఏఈలకు నియామక పత్రాలు అందజేత కొత్త ఇంజనీర్లకు క్షేత్రస్థాయిలోనే పోస్టింగ్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తుండు. ఇది ఆయన నిన్న ఏఈలకి నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో చెప్తుండు. కాళేశ్వరం పైన ఒక చర్యలు తీసుకోవాలి ఇంజనీర్ పైన అంటే డిపార్ట్మెంట్ ఉండదు, సగం మంది అందులో పనిచేసిన వాళ్ళే ఉంటారు. అసలు మరి దీనికి కారణం ఈ తప్పిదం ప్రజాప్రతినిధులదా, ఈఎన్సీదా, ఇతర ఇంజనీర్లదా? అంటే ప్రజాప్రతినిధి ఉంటుంది, ఈఎన్సీది ఉంటుంది. పెద్ద లెవెల్లో ఉన్న చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలు ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా లంచాలకు అలవాటు పడి ఒప్పుకుంటే కింద ఆఫీసర్లు ఇవాళ బలవుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. ముఖ్యమంత్రి ఇనే పరిస్థితి ఉంటుందా అధికారులు చెప్తే? ఒకవేళ అధికారులు ఇది వద్దు సార్ నేను రిజెక్ట్ చేస్తానని సంతకం పెట్టినంటే ఒప్పుకుంటారా? ఆ సిచ్యువేషన్ ఇవాళ ఉన్న పొలిటికల్ పరిస్థితుల్లో లేదు. అది కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఏ పార్టీ, తెలుగుదేశమా, ఏ పార్టీ ఉన్నప్పటికీ వాళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించే పరిస్థితి, బలవంతంగా ఫైల్ మూవ్ చేయించే పరిస్థితి ఉంది. ఇలా ఏం చేస్తారు ఆఫీసర్లు? పెద్ద పెద్ద ఆఫీసర్లే ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి భయపడ్డాక ఈ కింద ఉన్న చిన్న ఎంప్లాయీస్ ఏం చేస్తారు? కాబట్టి ఇవాళ అంతమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మరి మీ ప్రభుత్వాన్ని మీరు చెప్తున్నారు కదా, ప్రజాప్రతినిధులదా తప్పు, ఈఎన్సీదా? అంటే ప్రజాప్రతినిధులది, ఈఎన్సీలదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు దాంట్లో. ఏ స్కీములైనా వాళ్ళ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళు నిజంగానే రిజెక్ట్ చేయాలనుకుంటే, నిర్మోహమాటంగా ముఖ్యమంత్రికి చెప్పాలనుకుంటే చెప్పే స్థాయి, చెప్పే అవసరం ఉంది వాళ్ళకి, కానీ చెప్పరు. వాళ్ళు కూడా తాయిలాలకు అలవాటు పడతారు. ఇప్పుడు మళ్ళీ మీరేదో ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని మీరు పెట్టారుగా. ఈ 4th సిటీ, ఫ్యూచర్ సిటీలో కూడా ఇట్లాంటి అధికారులు మళ్ళీ బలయ్యేది. అది వద్దని చాలామంది చెప్పి ఉంటారు ఓరల్గా, మీరు వినరు. అది ఫీజిబిలిటీ, పాజిబిలిటీ లేదు సార్ అని చెప్పి వింటారా మీరు? ఆయన కాళేశ్వరం ఎత్తుకుండు, మీరేం 4th సిటీ ఎత్తుకోండి. ఎవడు తక్కువ కాదు. హైదరాబాద్కి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు, తుక్కుగూడ ఆ ఏరియాలో, కడతాలు ఏరియాలో మీరు 4th సిటీ కడతా అంటున్నారు. హైదరాబాద్ ఎక్కడుంది? 56 కిలోమీటర్ల దూరం పోయి ఒక సిటీని కడతా నేను అంటున్నావు. దీని వెనకేదో మతలబు ఉంది, అధికారులకు తెలుసు. అధికారులు ఎవరన్నా రిజెక్ట్ చేస్తే ఒప్పుకుంటారా మీరు ముఖ్యమంత్రిగా? ఇక కేసీఆర్ అప్పుడు కూడా అదే కథ. కాళేశ్వరం ఒకవేళ వద్దు, ఈడ బాగోదని చెప్పి ఉంటే ఏంటాడు ఆయన? మీరు ఇవాళ వింటున్నారా? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, హెల్త్ హబ్బు, ఫార్మా హబ్బు, ఇంకేదో హబ్బు, ఇంకేదో ఏఈ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కొత్త కొత్త పెడతారు. దాని వెనక ఏదో ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను అమలు చేస్తారు. మీరు దులుపుకొని పోతారు మీ పదవి అయ్యాక. బలేదోడు అధికారి. ఇదే కాళేశ్వరం కూడా జరిగింది. కాళేశ్వరం అయితే కూలిపోయింది అంటాడు. మొత్తానికి కూలడం మన కోళ్ళ కుంగింది, కూలేపోయిందట. కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ కూలింది, అన్నారం కూలింది, సుందెళ్ళ కూలింది అంటున్నారు. కూలితే నీళ్ళు ఎట్లా నిలిచిరని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిండు కుండలేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా మరి మీరు కూలింది అంటే కూలిన దాంట్లో నీళ్ళు ఎట్టున్నాయని వాళ్ళు అడుగుతుండ్రు. ఇదంతా రాజకీయ కోణంలో తప్ప నిజంగానే తప్పు జరిగి ఉండొచ్చు కొంత, దాన్ని సరిచేసే కార్యక్రమం చేయాలి తప్ప దాన్ని ఓన్లీ రాజకీయానికే వాడుకుంటున్నారు. ఈ ఏడాది 10 లక్షల ఇళ్ళు, ఇంధనం ఇళ్ల సంఖ్య రెట్టింపు చేశారట. తొలుత లక్ష్యం 4,50,000 అర్హుల ఎంపిక, అత్యాధునిక సాఫ్ట్వేరు, శాటిలైట్ జియో ట్యాగింగ్.
ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్గా కలెక్టరు. నవంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఖతం. మళ్ళీ వేస్తాను నెత్తి మీద. నవంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలట. మొత్తానికైతే స్టార్టింగ్లో ఇంధనం మిల్లు 4,40,000 అనుకున్నారు, 4,50,000. దాన్ని ఇప్పుడు 10 లక్షలు చేశారట. దాంట్లో అత్యాధునిక సాఫ్ట్వేర్, శాటిలైట్, జియో ట్యాగింగ్తోనే గుర్తిస్తారట. జిల్లా ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్గా కలెక్టర్ ఉంటాడట. అక్టోబర్ 1 నుంచి కొత్త 6 చట్టం వస్తుందట. ఇది ఒక వార్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను చెప్పిన పరిస్థితి. పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? సీఎంకు కిషన్ రెడ్డి లేఖ రాసిండు. పేదల సంబంధించిన ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. అకస్మాత్తుగా వచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే రోడ్డు మీద పడి ఏడుతున్నారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు, కూల్చుడు పనే. ఓన్లీ కూల్చే అసైన్మెంటే ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా చైర్మన్ కమిషనర్ రంగనాథ్ గారికి. ఇక దాని తర్వాత జరిగే పరిణామాల గురించి కూడా ఆలోచించట్లేదు. వాళ్ళు పడే ఇబ్బంది గురించి ఎక్కడ కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు. 21 మంది పిల్లలపై అత్యాచారం, హాస్టల్ వార్డెన్కు మరణశిక్ష. మరో టీచరు, హెడ్ మాస్టర్కు 20 ఏళ్లు వంతున జైలు. బాధితుల్లో 15 మంది బాలికలు, 6 బాలురు. అరుణాచల్ ప్రదేశ్ ఫోక్సో కోర్టు తీర్పు. 21 పిల్లలపైన అత్యాచారం చేసినట. వాడు మనిషి కాదు, మృగం. ఎవరు? మళ్ళీ వాడేనే. ఆ హాస్టల్కు వాడేనో హాస్టల్లో ఉండే పిల్లలపైన మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి అత్యాచారం చేసినట కొన్ని సంవత్సరాల పాటు. ఇక వాడు అదే పనిగా, వేరే పని లేనట్టుంది. వాడిని అంటే వార్డెన్గా నియమించిందే అత్యాచారాలు చేయడానికి, డ్యూటీ ఇచ్చింది అదే అన్నట్టు వాడు బిహేవ్ చేసిండు. ఎంతమంది పిల్లల ఉసురు తీసుకుంటూ చూడండి. వాడికి మళ్ళీ ఆ స్కూల్ హెచ్ఎం, హిందీ మాస్టర్ కూడా సపోర్ట్ అట. వాళ్ళకు కూడా ఉరిశిక్ష చేయాలి. అసలు ఉరిశిక్ష కాదు, ఈ ఉరిశిక్షలు ఇవి ఉండొద్దు. డైరెక్టు కాలుకు కాలు, ఏలుకు ఏలు కట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపాలి ఇట్లాంటి కొడుకుల్ని. చిత్రహింసలు. ఒకరోజు ఒక కాలు, ఇంకో రోజు ఇంకో కాలు, ఇంకో రోజు ఇంకో చెయ్యి, ఒకరోజు ఒక ఏలు, ఇట్లా ఒక్కొక్క ఏలుకు ఒక్కొక్క రోజు చిత్రహింసలు పెట్టుకుంటూ వాడిని తిండి నీళ్ళు వాడిని చేసి కత్తితోని ఎక్కడ కండ కత్తి కట్ చేయాలి. అప్పుడు కానీ ఇంకోడు అది వీడియో తీసి పోస్ట్ చేయాలి అవసరమైతే. ఇగో ఇట్లుంటుందిరా బాబు అత్యాచారాలు, పిల్లలను వేధిస్తే అని చెప్పాలి. మళ్ళా ఉరిశిక్ష యాత్ర. వీడు సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోతాడు, హైకోర్టుకు అప్పీలుకు పోతాడు. అది మళ్ళీ కొన్నేళ్ళు నడుతుంది. ఇదంతా ఒక తతంగం అన్నమాట. ప్రత్యక్షంగా ఇది చేసిండని తెలిసాక ఇక ఇట్లాంటి దాంట్లో తాత్సారం ఉండొద్దు. కానీ ఇది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఫోక్సో కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది, హాస్టల్ వార్డెన్కి ఉరిశిక్ష అని చెప్పి. బికినీ వేసుకు తిరగడానికి కావాలొక దీవి. భార్య సరదా కోసం 418 కోట్లతో ద్వీపాన్ని కొనడాడు దుబాయ్ వ్యాపారవేత్త. వాళ్ళ వైఫ్ బికినీ వేసుకొని తిరగడానికి స్వేచ్ఛగా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఒక దీవిని కొనడం 418 కోట్లు పెట్టి. ఇక వాడి పిచ్చి పీక్కి పోయింది. తిండి లేకూడదంటే ప్రజలు ప్రపంచంలో తినటానికి ఒక పూట తిండి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండరు. వాడు బికినీకి, భార్య బికినీ కోసం ఒక దీవిని కొనడం 418 కోట్లు. ఆ 418 కోట్లు పెట్టి దేశంలో తిండి లేని ప్రజలకి, చదువు లేని ప్రజలకి, ఇల్లు లేని ప్రజలకి ఎంతో సాయం చేయొచ్చు. ఇదేం పిచ్చి పీక్కి చేరింది అంటారు దీన్ని. భార్య బికినీ వేసుకోవాలి, బీచ్లో హ్యాపీగా జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలి. అయితే తాను ఎవరి కంటనో పడి ఇబ్బంది పడటం అంటూ జరగొద్దు. ఎలా సాధ్యం? సౌదీకి చెందిన వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ అనే బడా వ్యాపారవేత్త ఇదే సవాలు ఎదురైతే చిటికలో సుసాధ్యం చేసుకున్నాడు. భార్య సరదా కోసం ప్రత్యేకంగా ఓ ద్వీపాన్ని కొనడట. ఇందుకు 418 కోట్లు ఖర్చు చేశాడు. తనకు బికినీ ధరించి బీచ్లో తిరగాలని ఉందని భార్యమణి సౌదీ అల్ నదాక్, ఆమె పేరు, 26 సంవత్సరాల చెప్పడంతో అదెంత పని అంటే ఆమెకి హిందూ మహాసముద్రంలో దీవిని కొనిచ్చిండట. ఆమె కోరిక కోరటం ఏంది, వాడు తీర్చడం ఏంది, ఏం కోరిక ఏమైనా ఉందో అర్థం పర్థం లేదు. 418 కోట్లు పెట్టి ఆ కోరిక ఏదో పేద ప్రజలకు సాయం చేసే కోరిక కోరితే బాగు. నీ జన్మలు తలుచుకుంటారు. ఈ బికినీలు ఎత్తేంది, అయిపోతేంది. ఇప్పుడు వేయకపోతే ఏమన్నా నష్టమా? వేస్తే ఏమన్నా ఈ సమాజానికి లాభమా? మళ్ళీ బికినీ వేయాలంటే ఎవరు చూడొద్దట. అది అసలు అదేం పిచ్చి? బికినీ వేసుకొని తిరగడానికి ఒక దీవే కొనడట వాడు. మరి ఆ డబ్బులు ఎట్టొచ్చినాయి? ఎవడన్నా
ఎంక్వైరీ అని చేయాలిగా, ఇన్కమ్ ట్యాక్స్ ఆడ ఉందో లేదో కానీ 418 కోట్లు ఓన్లీ బికినీ వేసుకోవడానికి దీవిని కొనంటే అసలు వాడు ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ఈ ఓన్లీ మనం ఇట్లా బజారు పోయి ఛాయ్ తాగి వచ్చినట్టు చేసిండాడు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. మూసీ రివర్ బెడ్లో సర్వే సురు, అక్కడ వాళ్ళను ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీమ్స్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 11 కుటుంబాల తరలింపు. గండిపేట ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు స్టార్ట్ అవుతాయట. కథం ఇక హైడ్రా అయిపోయింది. మళ్ళీ వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, కూల్చు స్టార్ట్ చేశారు. మూసీ రివర్ బెడ్ ఏరియా అట. కొన్ని వేల మంది పాపం ఇవాళ రోడ్డున పడే పరిస్థితుంది. వాళ్ళు ఎంతమంది అన్యాయం అయిపోతారో కానీ ఏది నే పరిస్థితి లేదు. మూసీని నేను చేయాలి కాళేశ్వరం పైన కేసీఆర్ ఎట దృష్టి పెట్టిండు, ఇవాళ మూసీ పైన అట పెట్టిండు. 150,000 కోట్లతో నేను మూసీని సుందరీకరణ చేస్తా అంటాడు. ఈ సుందరీకరణలో ఏమి మతలబు ఉంది, ఏం సుందరీకరణ ఉందనేది అర్థం కాని పరిస్థితి. అది ఇప్పుడు అర్థం కాదు, ఆయన పవర్లోంచి దిగాక అర్థమైతే ఆ సుందరీకరణ వెనకున్న మతలబు ఏంది, దీని వెనకున్న లావాదేవీలు ఏందని. పదే కొన్ని వేల మంది పేదల ఉసురు తీసుకుంటున్నారు. వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత ఖాళీ చేయాలా, ఏది ఏర్పాటు లేదు. ముందు కూల్చుడు, అద్దులు పెట్టుడు, పోవుడు, దంచుడు పని మీద ఉన్నారు. ఇది ఒక వార్త. మిల్లర్లు బిల్డర్ల దొంగాట, 16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారట మిల్లర్లును బిల్డర్లు. మరి డ్రామాలు ఆడకపోతే ఏం చేస్తారు? మీరు చేతులు కట్టేసుకొని కూర్చుంటే, కళ్ళు మూసుకొని కూర్చుంటే డ్రామాలే ఆడతారు. ప్రభుత్వం సివిల్ సప్లైస్ అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రభుత్వంతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్తో ఆ డ్రామాలు ఆడుతున్నారు, ఆట ఆడుకుంటున్నారు మిల్లర్లు బిడ్డర్లు. కొన్ని వేల కోట్ల రూపాయలకు కొట్టారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగేటోళ్ళు లేడు, ప్రశ్నించేటోళ్ళు లేడు, పేపర్లో వార్త రాతే స్పందించరు, కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు. మిల్లర్ల దగ్గర 11,000 కోట్లు, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్లు, మొత్తం 16,000 కోట్లట. మిల్లర్ల దగ్గర 11,000 కోట్ల రూపాయల సంబంధించిన బకాయిలు ఉన్నాయట, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. అడిగే నాదులు లేడు. ఒక రైతు 50,000 రూపాయల బ్యాంకు లోన్ ఉంటే ఇంటి తలుపులు తీస్తాను. మన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఇంటి తలుపులు బీకి వేలంపాటేస్తాను ఇంటిని. కానీ వీడు 11,000 కోట్లు ఒకడు, 5,000 కోట్లు ఒకడు ఎగ్గొడితే వాళ్ళని మాట్లాడినోడు లేడు, వాడు టచ్ చేసినోడు లేడు. ఎందుకు ఇది జరుగుతుంది? అధికారులు మీకింత మాకింత. ఇగో ఈ కథ వలన ఇది జరిగింది. ధాన్యం పెండింగు, 5,000 కోట్ల ధాన్యం పెండింగు. గడువు ముగిసిన సివిల్ సప్లైస్ శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లేదు. ఎందుకు ఉంటుంది? ఏంది నువ్వు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఎవరి మీద ప్రయోగిస్తావు? మిల్లు యజమాని ఉంటాడు, వాడు ఒక 50 కోట్లు ఎగ్గొట్టిండు అనుకో, వాడు ఆస్తులు అటాచ్ చేయాలా? రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే వాడుకున్న ఆస్తుల్ని రికవరీ చేసుకోవాలి. వాడి మీద ఏం ఆస్తులు పెట్టరు, పిల్లలు భార్య పేరు మీద పెడతారు. కథం వాడికి తెలుసు కదా దొంగ పని చేసేటోడు ముందే అలర్ట్ అవుతాడు. వాడుకున్న ఆస్తులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మేము చేస్తారని, ఆ పైన ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకుని అంటారు. రికవరీ చేస్తే నన్ను దేశపోయి జైల్లో పెట్టి మీరే అన్నం పెట్టాలంటాడు. మనమే మళ్ళీ ప్రభుత్వమే వానికి సకల సౌకర్యాలు కల్పించాలి జైల్లో పెట్టి. ఇక అది తప్ప ఏం లేదు. ఈ ఎంత ఏడుపు కంటే ముందే వాడికి ఇచ్చినప్పుడే వాడు గొంతు మీద కూర్చొని వసూలు చేసే కార్యక్రమం చేస్తే ఈ దశాబ్దాలు సంవత్సరాలు వాడి ఆడ పెండింగ్ పెట్టుకొని ఇవాళ ఏమంటే ఓడిస్తారు. సీఎంఆర్ కొత్త గైడ్లైన్స్తో మిల్లర్లకు కళ్ళెం వేయాలని సర్కారు నిర్ణయం. కళ్ళెం వేసేది ఉండదు, మన ఉండదు, ఉట్టిదే ఇదంతా. ఎప్పుడైతే లంచావతారాలు బంద్ అవుతాయో, లంచం మీద ధ్యాస ప్రభుత్వ అధికారులకు ఉండదో అప్పుడు ఇది బాగుపడింది తప్ప ఎన్ని నిబంధనలు పెట్టినా దాంట్లో మళ్ళీ ఏదో ఒక చిన్న ఎత్తుక్కుంటారు. మళ్ళీ లంచాలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మాఫీ చేసుకోవాలని. 11,000 కోట్లు అంటే మామూలు, 5,000 కోట్లు 11 అంటే 16,000 కోట్ల రూపాయలు ఇలా కొన్ని వందల మిల్లుల దగ్గర ఉన్నాయి డబ్బులు. ఏంది సీఎంఆర్? ప్రభుత్వము బ్యాంకుల దగ్గర లోన్లు తెచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు రైతుల దగ్గర ఉన్న వడ్లను కొని రైతులకు డబ్బులు ఇచ్చి ఈ వడ్లని ఎక్కడ మిల్లు ఆడియాలో తెలవని పరిస్థితుల్లో వాళ్ళకి మిల్లులు లేవు ప్రభుత్వానికి. కాబట్టి ప్రైవేటు మిల్లుకి కేటాయించింది. ఒక్కొక్క మిల్లుకి ఇన్ని వందల టన్నులు అని చెప్పి ఇచ్చేసి మేము ఇన్ని వడ్లు ఇస్తాం, మాకు ఇన్ని బియ్యం రిటర్న్ ఇవ్వాలని చెప్పింది. ఆ బియ్యాన్ని ఎఫ్సిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎఫ్సిఐకి లెవీ ఇస్తే ఎఫ్సిఐ మళ్ళా
ఈ ప్రజలకు పంపిణీ చేసే పీడిఎస్ రైస్ని అక్కడ నుంచి ఇస్తుంది. ఇది ఒక సైక్లింగ్ వ్యవస్థ. దీంట్లో ఏం చేస్తారు, రైతుల నుంచి పాపం ప్రభుత్వం కొనుగోలు చేద్ది, రైతులకు మళ్ళీ చెల్లిస్తే బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి ఈ బియ్యం మళ్ళా మిల్లుకు పంపిస్తారు, వడ్లని పట్టించి బియ్యం ఇవ్వని. వాడు ఇయ్యడేగా. వాడు ఏం చేస్తాడు, దర్జాగా వాడు అత్తగారి సొమ్ము అయినట్టు ఈ వడ్లని పట్టిస్తాడు, మిల్లు ఆడిస్తాడు, మిల్లు ఆడిచ్చి అమ్ముకుంటాడు ఈ బియ్యాన్ని. మళ్ళీ ఎవరికి అమ్ముతుండ అనుకుంటారు, ప్రభుత్వ సంస్థలకే అమ్ముతాడు. మళ్ళీ గమ్మత్తు ఏంటంటే ఈ తతంగాన్ని అంతటిని మానిటర్ చేయాల్సిన సివిల్ సప్లై అధికారులు వానికి ఇస్తారు. కొన్ని వందల టన్నుల ధాన్యాన్ని ఇచ్చి అప్పచెప్పి ఇక వాడి కాడ రికవరీకి పోరు, లంచాలకు పోతారు. మా పర్సంటేజ్ సంగతి ఏంది ఈ తొందరగా అని అడుక్కోవడానికి పోతారు తప్ప, ఏందిరా నాయన నీకు కొన్ని వందల టన్నులు అప్పచెప్పిన దానికి సంబంధించిన ధాన్యం ఏది, ధాన్యం అయిపోతే డబ్బులన్నీ అనే పరిస్థితి లేదు. అక్కడ కళ్ళకు కనపడిద్ది, అక్కడ ఒక్క గింజ బియ్యం ఉండవు. ఎడిపోయినా మేము ఇచ్చిన వడ్లని అడిగేటోడు లేడు, ఏది లేదు. వీళ్ళు అడగటానికి పోతే లంచాన్ని అడగడానికి పోతారు తప్ప ఏం పోరు. అందుకే ఈ కథ, ఈ నిబంధనలతో మార్పు రాదు. మనిషి యాటిట్యూడ్లో మార్పు రావాలి, అధికారులలో ప్రవర్తనలో మార్పు రావాలి. డబ్బులు కాశపడకుండా ఉంటే మార్పు వద్ది. ఊరంతా ఆదుకున్న ప్రాణాలు దక్కలేదట. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి. కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేటలో ఘటన. 5,37,000 రూపాయలు పోగు చేసి ఇచ్చిన గ్రామస్తులు, మరో 5 లక్షలు ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించడంతో మృతి. గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారట. మృతుడు నవ్యానందాచార్యులు, బ్రాహ్మణ అయినట్టుంది. ఇది 6వ పేజీలో ఉంది, చూద్దాం. ఇది హుజరాబాద్ అట. హుజరాబాద్ దగ్గర కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన పూజారి డింగరి నవ్యానందాచార్యులట. ఈయన వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహానికి సంబంధించిన పూజ చేసి తిరిగి వస్తుంటే బైకు ఏదో కుక్కాడడం వచ్చి కింద పడిపోయినాడు. పాపం కింద పడిపోయి తలకి తీవ్రమైన గాయాలు తగిలినాయి. దాంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చాలా కోమాలోకి వెళ్ళిపోయిందట. ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా కానీ చాలా క్రిటికల్ ఉందంటే గ్రామస్తులు పాపం చందాలు వేసుకొని ఒక 5,37,000 గ్రామస్తులు కూడా ఇచ్చారట. ఇచ్చి ఆయన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రాణాలు కోల్పోయిందట. మొత్తం ఆ కుటుంబ సభ్యులు, ఆ ఊరు మొత్తం నిన్న కన్నీరు మున్నీరయ్యారు. చాలా మంచి వ్యక్తి అనుకుంటారు. అంటే గ్రామంతో బాగా అటాచ్మెంట్ ఉందంటుంది. అందరు కలిసి మొత్తానికి సాయం చేయడానికి చూశారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది సెలబ్రిటీ, అంటే కొంత పేరున్న వాళ్ళు ఆ గ్రామానికి, పోతిరెడ్డిపేటకు చెందిన గ్రామస్తులు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాజీ వీసీ గోపాల్ రెడ్డి, ఎల్ఎండి ప్రాజెక్టు మాజీ చైర్మన్ కిషన్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, హరికృష్ణారెడ్డి సహా 64 మంది దాతలు 5,37,000 జమ చేశారట. జమ చేసి ఆయనకి సాయం చేశారు, కానీ వాళ్ళు చేసిన సాయానికి కూడా పాపం ఫలితం దక్కకుండా చనిపోయిందట. ఇది హుజరాబాదు మండలం పోతిరెడ్డిపేటలో జరిగింది, పూజారికి సంబంధించి. ఇది ఒక వార్త. ఇది ఒకటి ఇచ్చారు, చూద్దాం. డీజేలపై నిషేధం అట. సౌండ్ పొల్యూషన్ అరికట్టేందుకు సర్కారు చర్యలు. చప్పట్లు కొట్టాల. ఈ పెద్ద న్యూసెన్స్ అయింది. డీజేలు పెట్టి అడ్డగోలుగా వాడు వినాయకుడు పండగ అంటాడు, ఇంకేదో పండగ అంటాడు, ఏదో బతుకమ్మలు అంటాడు, బోనాలు అంటాడు. అడ్డగోలుగా హైదరాబాద్లో అయితే అసలు ఎవడు ఏ బాధపడుతుండో వాడు గుండె సత్రానికి కూడా చూడరు. వాడు ఏడానదామని మేము డీజేలు పెట్టుకుంటాం అనే పద్ధతిలో ఉంది. ఈ డీజేల పేరుతోనూ మొన్న వినాయక చవితి సందర్భంలో చాలా చోట్ల గొడవలు జరిగినాయి, కొన్నిసార్లు మర్డర్లు కూడా జరిగినాయి. నల్లకుంట ఏరియాలో అయితే మర్డరే జరిగింది. డీజేలు పెట్టి పొరగాళ్ళు ఎగురుతుండ్రట. అడ్డగోలు ఎగురుతుంటే పక్కింటి ఆయన వచ్చి డిస్టర్బెన్స్ అయింది ఆయన, కొంచెం తగ్గించుకోండి అని చెప్పిండాడు, సౌండ్ వాల్యూమ్ తగ్గిండి అని చెప్పిండాడు. కత్తితో పొడి చేశారు. ఈ వినాయకుడు పేరుతోని, వినాయకుడు పండగ పేరుతోని అసలు విచక్షణ మర్చిపోయి అడ్డగోలుగా డీజేలు పెట్టి ఏడబడితే ఆడ వాడికి ఏది పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు, అడ్డగోలుగా బచాయించే ప్రయత్నం చేస్తారు. దీనిపైన అయితే డీజేలపై నిషేధం. సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు మంచి నిర్ణయం తీసుకోవాలి కూడా. సివి ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపకల్పన. డీజేల సౌండ్పై భారీగా పెరిగిన ఫిర్యాదులు. ప్రజాప్రతినిధులు, మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం. డీజేల నియంత్రణపై చర్చ. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సివి ఆనంద్. ఇది ఒక మంచి నిర్ణయం, మీకు దండం పెట్టవచ్చు. ఇది గిట్లా మీరు తీసుకుంటే మీరు ఒక చరిత్రలో నిలిచిపోతారు.
చాలా న్యూసెన్స్ అయింది. భక్తి ఉండొచ్చు, భక్తి లేక ఉండాలి, కానీ అది శృతి మించొద్దు. అసలు భక్తి లేదు, భక్తి లేకుండా కొంతమంది అయితే భక్తి ఉంటుంది, ఉన్నోడు ఈ పద్ధతిలో చేయడు. భక్తి మాటలో భక్తి చాటున చాలా కార్యక్రమాలు చేస్తాను. ఎంజాయ్ కోసమే కొంతమంది డీజేలు పెడతారు. ఈ యువతలోడు ఏమైనా పర్లే అనే పద్ధతిలో ఉంది. హైదరాబాద్లో అయితే మరీ ఎస్పెషల్లీ జరుగుతుంది. దీన్ని నియంత్రించే కార్యక్రమం చేయాలి తప్పనిసరిగా. సాక్షి చూద్దాం. మూసీ రెడ్ మార్క్ అట, గూడు వదిలేది లేదంటున్న బాధితులు. మూసీ నది వెంట సర్వే బృందాలకు నిరసన సెగ. ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాకు ఎందుకంటూ మండిపాటు. నదీ గర్భంలోని కట్టడాల కూల్చివేతకు సర్కార్ మార్కింగు. పాత సర్వే ప్రకారం వివరాల సేకరణ యాప్లో నమోదు. అర్హులైన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హామీ. 2-3 రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు. ఏరియాల వారీగా కుటుంబాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైందట. ఈ దుఃఖం తీర్చేది ఎవరు? చావనైనా చేస్తాం కానీ కోల్చనేమో అని వాళ్ళు అడ్డం పడతాం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళకి అటాచ్మెంట్ అయింది ఆ ప్రాంతంతో. ఎప్పటికిప్పుడు లేండి మీరు ఏ నుంచి పోండి అంటే అదే బస్సా రైలా దిగిపోవడానికి. వాళ్ళ కుటుంబాలు జీవించిని అక్కడనే వాళ్ళకి అనేక జ్ఞాపకాలు ఉంటాయి. నువ్వు ఖాళీ చేయి దిగిపో అంటే అది బస్సు కాదు దిగిపోవడానికి. ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఈ దుఃఖం తీర్చేది ఎవరు? హైడ్రా కూల్చివేత తీరుపై కుటుంబంలో కన్నీళ్లు. గుండెపోటుతో మరణించిన బాధితురాలు అంజలి. తీవ్ర నష్టంతో రోడ్డున పడ్డ విజయ్ ప్రతాప్, రవి రోడ్డున పడ్డ బతుకులు. ఈ దుఃఖం తీర్చేదో ఈ టెన్షన్తో ఒక మహిళ చనిపోయిందట. గుండెపోటు వచ్చి చనిపోవడం కాదు, షుగర్లు బీపీలు వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు పాపం. పక్షవాతాలు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈ టెన్షన్కి తట్టుకోవాలి. ఎందుకంటే అయోమయమైన పరిస్థితి. నైట్కి నైట్ వచ్చి బోర్డులు బయట వేసి మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవాలా, ఏం చేయాలా పిల్లలతోని అనే పరిస్థితి. అలా చాలా టెన్షన్ ఉంటుంది పాపం. ఇది జరుగుతుందట. ఈ బాధను తీర్చేది ఎవరంటే తీర్చాలంటే రేవంత్ రెడ్డి తీరవాలి. కానీ తీరవాడు. 1,50,000 కోట్లు ఖర్చు చేయాలిగా. మూసీ రివరు ఆధునీకరణ పేరుతో 1,50,000 కోట్లు ఖర్చు చేయాలి. అది ఖర్చు చేస్తేనే ఆయన నిద్రపట్టింది, అప్పటిదాకా పడదు. ఇది కథ. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బతుకుతున్నాం, కరెంటు నీటి బిల్లులు కడుతున్నాం, ఇప్పుడు కూల్చుతామంటే అలా చావనైనా చేస్తాం కానీ ఇల్లు కూల్చనేమో. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యం కూడా మీరే కట్టుకోండి అంటూ మూసీ రివర్ పరివాహక పరిధిలోని చైతన్యపురి వినాయక నగర్ కాలనీ నివాసితులు ఆవేదన. ఇంత విషం ఇచ్చి చంపాక స్టార్ట్ చేయండి మీ కథాన్ని, అందులోనే ఆ కూల్చే దాంట్లోనే శిథిలాలకు ఏదైనా మమ్మల్ని పడేయండి అనే పరిస్థితికి వచ్చారట ప్రజలు. ఇంత ఆవేదన ఉన్నప్పుడు కనీసం మానవీయ కోణంలో ఆలోచించాలి ప్రభుత్వం. లేదు మేము కోల్చటం 1,50,000 ఖర్చు పెట్టడానికి మా దాని వెనకున్న ఎజెండా అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడలే. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. జిల్లాల్లోనూ కూల్చివేతలు, మూసీలో ఎర్రగీత. మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కారు. పాలమూరు తలహారు మరిన్ని జిల్లాల కూల్చివేతలు. ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబడతాయి. ఆగ్రహంతో రగిలిన జనం, ప్రభుత్వంపై శాపనార్థాలు. ఇది జిల్లాల్లో కూడా పోతుందట. మన మహబూబ్నగర్ ఏరియాలో కూడా మహబూబ్నగర్ టౌన్లో కూల్చారు. కూల్చితే పాపం వాళ్ళు రోడ్డున పడ్డారు. ఇప్పుడు జిల్లాలకు పోతున్నారట. మూసీలో ఎర్రగీత పెట్టారట. ఇది ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రభుత్వంపై శాపనార్థాలు. ఎందరు ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళుగా చల్లబడతాయి అంటే 1,50,000 కోట్లు మూసీ పైన పెట్టాక చల్లబడతాయి. ఉన్న ఇంటిని ఊడగొట్టే సర్కార్ ఒక్కో రూపాయి జమ చేసుకొని ఆ పైసలతో కట్టుకున్న ఇళ్ళు కూలగొడితే ఎట్లా బతకాలి? అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పనేంది? అన్నీ చక్కగా ఉన్నాయంటేనే ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు వచ్చి FTL ల్యాండ్ అంటే ఎట్లా? అయినా ఈ గవర్నమెంట్ మాకు చేసింది ఏమీ లేదు, ఉన్నది ఊడగొట్టుడు తప్ప. ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చివేయబడితే ఫస్ట్ వచ్చి 3 ఇంతలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. 3-4 కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తే ఎట్లా ఉంటారు? ఆఖరికి ఏది ఇయ్యరు. ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చేస్తున్నారు. అయినా మా ఇల్లు మాకు కావాలి. రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలికి రావద్దు, మాకేమైనా అయితే నీదే బాధ్యత అని ఒక ముస్లిం మహిళ పాపం
రావంతపూర్లో చెప్తుంది. ఉన్న ఇంటిని ఓడగొట్టడమే మాకేం చేసింది లేదుగా ఉన్నవి ఓడగొడతాను అనే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది పాపం. చాలా ఆవేదన ఉంది పేద ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ వస్తే పేదలకు న్యాయం జరిగింది, సామాజిక న్యాయం జరిగింది, పేదోళ్ళ పార్టీ అనుకున్నారు. కానీ ఇలా పేదోళ్ళ గుండెల్లో గుణపం గుస్తున్నారు అని చెప్పి పేదోళ్ళు అనుకుంటున్నారు. ఇలా బ్రదర్స్ కోసం ఫోర్త్ సిటీ, 1000 కోట్ల కుంభకోణం, ఫార్మాసిటీ ఉందా లేదా, సీఎం అన్నదమ్మలకు దోచిపెట్టే కుట్ర, భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు, ఎకరం సేకరించకుండా ఫోర్త్ సిటీ కడతారా, ఫార్మాసిటీ 14,000 ఎకరాలు ఉండాలి, లేదంటే ఆ భూములు రైతులకు ఇచ్చేయాలి, అందులో రియల్ దందా చేస్తే ఊరుకోం, కోర్టులను తప్పుదోవ పట్టిస్తే సాయించాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేసిండు, ఫార్మాసిటీ అసలు ఉందా లేదా. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ అంటుండు, 1000 కోట్లు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుండు, అసలు 1 ఎకరం భూమి కూడా సేకరించకుండా ఎట్లా ఫోర్త్ సిటీ నిర్మిస్తారు, ఫ్యూచర్ సిటీ ఎట్లా వస్తుంది. ఫార్మాసిటీ అంటే 14,000 ఎకరాలు ఉంటేనే ఫార్మాసిటీతోని సేకరించిన 14,000 ఎకరాలని కుదించి మిగతా భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారంటే మేము ఊరుకోము అని చెప్పి ఆయన చెప్తుండు. కేటీఆర్ నిన్న ప్రభుత్వం పైన మండిపడ్డాడు. దానిపైన రచ్చబండలో రచ్చరచ్చ, పెన్షన్ల పెంపు ఏది, రుణమాఫీ ఇంకెప్పుడు, ఎమ్మెల్యే ఆదినారాయణ నిలదీసిన గ్రామస్తులు. అశ్వారావుపేట ఎమ్మెల్యే, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణని రచ్చబండలో నిలదీశారట. నీ కథ ఏందిరా నాయన, కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పెన్షన్లు పెంచుతున్నట్టు, రుణమాఫీ అంటే రుణమాఫీ రాకపోయే, పెన్షన్లు పెంచకపోయే, ఏమైందని నిలదీశారట. ఇది ఒక వార్త. గతంలో వచ్చినట్టు 24 గంటల కరెంటు ఇప్పుడు ఎందుకు రాదు, విద్యుత్ సిబ్బంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించిందట. ఎందుకు రాదంటే ప్రభుత్వ లోపం ఉందా, మరి అధికార లోపమా? ప్రభుత్వ లోపం ఉంటే రాదు, సరిగ్గా సరఫరా లేదేమో, సరిగ్గా కొంటలేదేమో. ఇదో వరస్ట్ డిపార్ట్మెంట్, సర్కారు మారంగానే కరెంటు కోతలా అని పరిణకారెడ్డి చెప్తున్నారు, నారాయణపేట ఎమ్మెల్యే. ఆమె పోయి అడిగిందట, గతంలో వచ్చినట్టు ఎందుకు రావట్లేదు, ఇది ఒక డర్టీ వరస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పిందట. విషమిచ్చి చంపి ఇళ్ళు కూల్చండి, మా శవాలను మూసీలో పారేయండి, ఓట్లేసి గెలిపించింది ఇళ్ళు కూల్చేందుక, వివరాలు ఇవ్వం, ఖాళీ చేయం, మూసీ పొడవున సర్వే అధికారులకు తేల్చి చెప్పిన స్థానికులు అడ్డగింత, గుండెలు బాదుకుంటూ రోధిస్తూనే ప్రభుత్వంపై మహిళల శాపనార్థాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. విషమిచ్చి చంపి మా శవాలను మూసీలో పడేసి అప్పుడు కూల్చండి అంటున్నారట. ఎక్కడ పోయినా నిరసనలే వస్తాయి పాపం. ఇళ్ళు కూల్చున్నారంటే ఊడుకుంటారు. ఇక కూలగొట్టినోడు బాగుపడతారా అంటుంది, మమ్మల్ని సంపుండ్రే అంటుంది. ఇక ఎవరి బాధ వాళ్ళు పాపం చెప్పుకుంటున్నారు. చెరువులో భవనం కూల్చివేత, కూల్చడానికి ముందు కూల్చిన తర్వాత బాంబులు పెట్టి కూల్చారు నిన్న సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో. పెద్ద ఊరా ఏదో ఉంది ఆ ఊర్లో, మల్కాపూరు మదిర గ్రామం కుతుబ్షాయిపేటలోట. మల్కాపూర్ అదో పెద్ద చెరువులో పటాన్ చెరువు చెందిన నరసింహులు అనే వ్యక్తి 2011లో 3 ఎకరాలు కబ్జా చేసి కట్టిండట, మన దార్జాగా కట్టిండు నడిచెర్ల. ఇగో బాంబులు పెట్టి కూల్చారు. ఈ కూల్చివేత ఏదో మల్లారెడ్డి కూడా మెడికల్ కాలేజీ కట్టిండి అంటున్నారు చెరువులో. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారే కాగితాలు పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు, మల్లారెడ్డి కబ్జాలు ఇదిగో అని. కానీ ఆడ కూడా బాంబులు పెట్టి కోల్చరు. ఎందుకు? ఏదో మతలబు ఉంటుంది వెనకాల, నీకింత నాకింత కార్యక్రమం. మల్లారెడ్డి గారు నిన్న మొన్న యాదగిరిగుట్టలో మాట్లాడిండు, నాకు నిద్ర పట్టట్లేదు, హైడ్రా అనే పేరు వచ్చిన దగ్గర నుంచి హై టెన్షన్ అవుతుందా అంటుండు. ఆయనే గతంలో అనేక ఇంటర్వ్యూలో కబ్జా అంటే ఏందో నాకు తెలియదు, చెరువు ల్యాండ్ ఎక్కడుందో అసలు నేను 1 ఇంచు కూడా కబ్జా చేయలేదు అన్నాడు. నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, మెడికల్ సీట్లు అమ్మినా, అన్ని అమ్మి సంపాదించుకుంటే మీరు ఇలా నన్ను కబ్జా కోరు అంటారా అని ఆయన అప్పట్లో సీరియస్ అయ్యండి మంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ పాలు అమ్మిన ఆయనకి, పూలు అమ్మిన ఆయనకి నిద్ర ఎందుకు పట్టట్లే? ఇవ్వాలా నువ్వు పాలమ్మి పూలమ్మి కష్టపడి సంపాదించుకుంటే నిద్ర ఎందుకు పట్టదు? హైడ్రా పేరుతోని హైడ్రా వచ్చిందని చెప్పి అంటే నువ్వు కబ్జా చేసినవు. కానీ ఆ కబ్జాలు గోలూరు బాంబులు పెట్టి, ఆ కబ్జాల దగ్గర రెడ్ మార్కులు ఉండవు. మూసీలో ఉన్న నిరుపేదల ఇళ్ళకి రెడ్ మార్కులు పెడతారు ఇవ్వాలి. కానీ మల్లారెడ్డి, పల్లా రాజేష్ రెడ్డి లాంటి వాళ్ళ కాలేజీలకి రెడ్ మార్కులు లేవు, ఉండవు. దీని వెనకున్న మతలబేందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి
ఈనాడు చూద్దాం. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు? అధికారుల, నాయకుల? సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. ఇక దాంట్లో సూటి ప్రశ్న ఏంది? నాయకులే. అధికారులు ఎందుకన్నా నాయకులు చెప్తే వద్దురా నాయన అవినీతి చేయొద్దంటే ఎవడు చేయడు. అధికారులు ఎప్పుడు కూడా నాయకుడు అలసి చూసుకొని చేస్తారు. నాయకుడు స్ట్రిక్ట్గా ఉండి నాయకుడు ఒక డైరెక్షన్లో తీసుకుపోతే అధికారులు అదే డైరెక్షన్లో మంచి డైరెక్షన్లో పోతారు. లేదు లేదు నువ్వు బలవంతంగా సంతకం పెట్టాల్సిందే అని చెప్తే అది కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం పైన సంతకం పెట్టాల్సిందే, ఇవాళ 4th సిటీకి కూడా సంతకం పెట్టాల్సిందే అధికారులు. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, హెల్త్ హబ్బు, ఫార్మా హబ్బు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీటన్నిటికి కూడా మళ్ళా నాయకులే కారణం అవుతారు. మీరు ఇవాళ వింటున్నారా కూడా అని చెప్తే? అధికారి ఎవరని చెప్పే సాహసం ప్రయత్నం చేస్తారా రేవంత్ రెడ్డి గారికి? ముఖ్యమంత్రి ఎదురు చెప్తారా? వద్దు సార్ 4th సిటీ అని చెప్తే ఆగుతాను? ఆగవు. ఇక దాంట్లో తెలవాల్సిందే ఉంది. అధికారుల, నాయకుల అంటే నాయకులే. నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్ట్ కూలేది కాదని వ్యాఖ్య. నాయకులు తప్పుడు నిర్ణయాల వల్లనే, అమలు వల్లనే సమస్య అని వెల్లడి. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ. కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాల పంపిణీ. నాయకులు తప్పుడు నిర్ణయాల వల్లనే, తప్పుడు నిర్ణయాల అమలు వల్లనే ఇగో ఈ పరిస్థితి వచ్చింది, సమస్య అని వెల్లడించిండు. మళ్ళీ మీరైనా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా, కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారా? మరి మీరు చేసేది తప్పుడు నిర్ణయాలే. అక్కడేం 4th సిటీ అంటే ఇక్కడ సిటీలో ఉన్న ఇళ్ళు కూల్చుతుండే. సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకొని ఉంటున్న ఇళ్ళనే రెడీ మార్కులు పెట్టి కోలుతుంటే మళ్ళీ నువ్వు కొత్తగా ఆడ ఏం లేని కాడ 4th సిటీ అంటుంటే అసలు నువ్వు అభియోగం ఆరోపణలు చేసిన మల్లారెడ్డి లాంటి చెరువులో ఉన్న కాలేజీలు ఒక్క రెడీ మార్కు పెట్టవైతే మరి మీ నిర్ణయాలని కూడా ఇవాళ అనుమానించే పరిస్థితికి వచ్చింది ప్రజలు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.